2020లో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనకు బాధితులకు అదనపు పరిహారం అందించేందుకు ముందుకొచ్చిన యాజమాన్యం. ఎమ్మెల్యే గణబాబు కామెంట్స్. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో పరిశ్రమ చుట్టుపక్కల ఉన్న సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎల్జీ పాలిమర్స్ బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపడుతుంది. కొరియా ప్రతినిధులు సీఎం చంద్రబాబు నాయుడు కలవడానికి వచ్చినప్పుడు ఎల్జీ పాలిమర్స్ బాధితులకు న్యాయం చేయాలని కోరారు. బాధిత గ్రామాల ప్రజలు అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామ ప్రజలకు విద్య, వైద్యం పాటు సురక్షిత మంచినీటిని అందిస్తాము. రజత్ కాలనీ, శ్రీనిబాబు నగర్, నాయుడు క్వార్టర్స్, శ్రీరామ్ నగర్, ఆర్ఆర్వీపురం ఈ ప్రాంతాలన్నీ కూడా కాంపౌండ్ వాళ్ళకి ఒక పర్టికులర్ దూరాన్ని ఆ రోజు తీసుకొని దానికి ఎక్కువ ఎఫెక్ట్ అయినటువంటి ఏరియా ఈ ఏరియా. ఎందుకంటే సిటీలో దగ్గర అప్ టు ఎన్ఐడి ప్రతి వరకు కూడా వైబ్రాన్స్తో జనమందరూ కూడా ఆ స్మెల్ని వెళ్ళటం అనేటువంటి జరిగింది. కానీ మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా కింద వీటిని ఐడెంటిఫై చేయడం కాకుండా ఇంకా దాంట్లో ఇంకా మేజర్గా పక్కన ఉన్నటువంటి వెంకటాద్రి గార్డెన్స్ కానీ వెంకటాపురం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు. చనిపోయినటువంటి కుటుంబాలతో పాటు ఎక్కువ హాస్పిటలైజ్ అయినటువంటి ప్రాంతం కూడా కావడం అనేటువంటిది మీ అందరికీ దృష్టికి తీసుకొస్తున్నారు. కాబట్టి వారందరిలో ఏదైతే ఈ బెనిఫిషియర్స్ అన్ని కూడా గతంలో ఏదైతే ఆ ఏరియాకి సంబంధించి ఐడెంటిఫై అయ్యాయో వారికి ఇప్పుడు ఎక్స్గ్రేషియా అనేటువంటిది నేరుగా ప్రభుత్వం నుంచి కాకుండా నేరుగా వారి కంపెనీ నుంచే వారికి ఎక్స్గ్రేషియా. అందరికీ నమస్కారం. ఎల్జీ పాలిమర్స్ అనగానే ఒకసారిగా విశాఖపట్నం, గోపాలపట్నం దేశవ్యాప్తంగా వార్తల్లో వచ్చినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ఒకవైపు ఒక ఇండస్ట్రీకి సంబంధించి గ్యాస్ లీక్ అనగానే గోపాల్ తర్వాత ఈ సంఘటన ఒకవైపు ప్రభుత్వానికి ఒక పెను సవాల్ అయితే, కోవిడ్ సమయంలో ఆ ఇన్సిడెంట్ జరగడం కూడా చాలా ఇబ్బందులు గురిచేసింది ప్రజలకి. ₹1 కాంపన్సేషన్ ఇచ్చినప్పటికీ ప్రజలెవరు కూడా సంతృప్తిగా లేని కారణంగా తర్వాత మనం చూసాం. ఒక క్లారిటీ లేకపోవడం వల్ల సాక్షాత్తు ఆ సమయంలో మంత్రులు వచ్చి అక్కడ రాత్రి నిద్రించి ఇక్కడ సేఫ్ గా ఉన్నాం, మీరు అందరూ రండి మళ్ళీ గ్రామాలకి అని చెప్పుకునే పరిస్థితి ఆ రోజు దాపొచ్చింది. అంటే ఒకవైపు ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అయిందని, గ్రౌండ్ లెవెల్ వాటర్ పొల్యూట్ అయిందని, లేకపోతే ఎయిర్ పొల్యూట్ అయిందని, ఏదైనా ఇండస్ట్రీలో సంఘటన జరిగితే ఇండస్ట్రీలో ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. బట్ ఇండస్ట్రీ బయట సామాన్యులు ఎఫెక్ట్ అయినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యత పెంచుకుంది. కానీ కొన్ని హై లెవెల్ కమిటీ కూడా ఏవైతే ఈ అభ్యంతరాలు కానీ ఈ ఆందోళనకు సంబంధించినటువంటి అంశాలను అడ్రస్ చేస్తూ ఒక రిపోర్ట్ ఇవ్వటం ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసింది. ఈరోజు గవర్నమెంట్ చేంజ్ అయినట్టునే ఒక ఇనిషియేషన్ చంద్రబాబు నాయుడు గారిని కేంద్రం ప్రకటించిన ఖేలో ఇండియా పథకంలో భాగంగా నర్సీపట్నంలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ఏర్పాట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ తయారు చేయడానికి వచ్చిన అధికార యంత్రాంగం స్థల పరిశీలన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, ఈ ప్రాజెక్టులో స్పోర్ట్స్ శిక్షణ సంస్థ కూడా ఉంటుంది. ఇతర జిల్లాల నుంచి క్రీడాకారులు ఇక్కడికి వచ్చి శిక్షణ పొందే వీలుంటుందన్నారు. ఇండోర్ గేమ్స్ కోసం అన్ని అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఎంపీ సీఎం రమేష్ సహకారంతో ఈ పనులు పూర్తి చేశాం అని ఆయన చెప్పారు. అందరికీ నమస్కారం అండి. నర్సీపట్నంలో చాలా రోజుల నుంచి నా కోరిక ఏంటంటే ఇండోర్ స్టేడియం కట్టాలనేటువంటి కోరిక ఉండేది. లాస్ట్ టైం మన గవర్నమెంట్ ఉన్నప్పుడు, నేను ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఇండోర్ స్టేడియం శాంక్షన్ చేసాం. ఇక్కడ ఫౌండేషన్ కూడా ఇస్తాం ఇక్కడ. అయితే మళ్ళీ గవర్నమెంట్ మారిపోయిన తర్వాత వాళ్ళు పట్టించుకోలేదు. ఆ ఫండ్స్ అన్ని ల్యాప్స్ అయిపోయాయి. అప్పటి నుంచి మళ్ళీ ఇక్కడ కట్టాలని కోరుకోవద్దు, కానీ మనకు అవకాశం ఈ మధ్యన వచ్చింది. నేను ఈ మధ్యన
కేంద్ర ప్రభుత్వం వారు ఖేలో ఇండియా అని ఒక స్కీమ్ పెట్టారు భారతదేశం మొత్తం. ఆ స్కీమ్ ఏంటంటే మల్టీపర్పస్ స్టేడియం. ఒకే స్టేడియంలో 5-6 గేమ్లు ఆడుకోవచ్చు. వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ, బ్యాడ్మింటన్ కానీ, తర్వాత త్రోబాల్ కానీ, ఇటువంటి గేమ్స్ 5-6 గేమ్స్ ఒకే స్టేడియంలో ఆడుకోవచ్చు. అటువంటి స్కీమ్ పెట్టారు. తర్వాత ట్రైనింగ్ సెంటర్ కూడా, ఎవరైనా కబడ్డీ ట్రైనింగ్ అవ్వాలన్నా, ఏమైనా ట్రైనింగ్ కావాలన్నా, వాలీబాల్ ట్రైనింగ్ కావాలన్నా ఆ పిల్లలకి 4 రోజులు ట్రైనింగ్ ఇవ్వచ్చు. ఇక్కడే వాళ్ళకి బెడ్స్, పడుకోవడానికి భోజనాలు అన్నీ కూడా ఉంటాయి. ట్రైనింగ్ సెంటర్ కూడా, స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్, ఇవన్నీ కలిపి ఒక స్కీమ్ పెట్టారు. నేను మన రమేష్ గారు, ఎంపీ గారు కలిపి మనం కూర్చుని మాట్లాడుకున్నప్పుడు మా నర్సీపట్నానికి ఆ స్కీమ్ కావాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేశా. చేస్తే మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వెంటనే డిపిఆర్ ప్లాన్ తయారు చేసి పంపిస్తే మనకి సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం డబ్బు అంతా సెంట్రల్ గవర్నమెంట్, మాకు స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు, మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది. అది మంచి స్కీము. మన నర్సీపట్నానికి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అంచేత ఈ సైట్లో కట్టాలని నా కోరిక. పక్కన కాలేజీలు, ఈ కాలేజీ ఆ కాలేజీలు ఉన్నాయి, పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. తర్వాత ఇతర జిల్లాల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఈ ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకే అలా డిపిఆర్ తయారు చేయడం కోసం విశాఖపట్నం నుంచి వచ్చారు. నేను డిపిఆర్ కదంటారు, డిపిఆర్ తయారు చేయడానికి విశాఖపట్నం నుంచి వచ్చారు. వెంటనే తయారు చేసి డిపిఆర్ సెంట్రల్ గవర్నమెంట్ పంపించాలా. నేను కూడా ఢిల్లీ వెళ్ళి 2-3 రోజులు కూర్చొని ఆ శాంక్షన్ ఆర్డర్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది సెంటర్గానే వస్తే మనకి స్పోర్ట్స్ డెవలప్ చేయడానికి ఒక చక్కటి అవకాశం ఉందని చెప్పి స్కీమ్ పెట్టింది. ఇప్పటి నుంచో నా కళ, 2 నెలలకి కళ కూడా నెరవేరుతుంది. కాబట్టి దానికి ప్రజలందరూ కూడా సహకరించి దీన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తాను. అలాగే మన ఎంపీ గారు కూడా వచ్చే నెల 1వ తారీఖు నుంచి రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నూతన ఎక్సైజ్ పాలసీపై మంత్రివర్గ ఉపసంఘం మీడియా సమావేశం నిర్వహించింది. కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, కొండపల్లి శ్రీనివాసుల సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ వాటిని మాత్రమే అవైలబుల్గా ఆ షాప్స్లో ఏర్పాటు చేసి విచ్చలవిడిగా పేరుకి చెప్పారు. ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చారు. వెళ్ళిన దగ్గరల్లా మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి 2019 ఎన్నికల్లో రకరకాలుగా మాయమాటలు చెప్పారు. ఆ రోజున వచ్చిన వెంటనే దశల వారీగా తగ్గిస్తామని చెప్పి దశల వారీగా మద్య విధానాన్ని ఎత్తేస్తాం, కేవలం 5 స్టార్ హోటల్స్కే పరిమితం చేస్తా ఉన్నారు. రేట్లు విచ్చలవిడిగా పెంచేశారు. ఏమన్నంటే మద్య వినియోగం తగ్గుద్దని చెప్పారు. ఆ రోజున విపరీతమైనటువంటి రేట్లు, సామాన్యుడికి ఇక అప్పులు చేసి పుస్తులమ్మి తాగే పరిస్థితికి తీసుకొచ్చారు. ఆ రోజున అదంతా దోపిడీ చేశారు. ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఇదంతా కూడా వాళ్ళ జేబులో పోయినాయి. అసలు సంబంధం లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి డిప్యుటేషన్ మీద చాలా ఇంపార్టెంట్ ప్లేస్లో డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి పెట్టారు. అర్హత లేనటువంటి వ్యక్తిని. పోనీ అతనికి అర్హత ఉందా అంటే అర్హత లేదు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడిపించుకోవడం కోసం టోటల్ వ్యవస్థనే భ్రష్టు పట్టించారు. బ్రాండ్స్ కూడా, కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. మల్టీనేషనల్ కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. రెన్యూల్ చేయలే, వాళ్ళని డిమాండ్ చేయటం, ఇవన్నీ కూడా తట్టుకోలేక వాళ్ళందరూ కూడా డ్రాప్ అయిపోయారు. నాసి రకమైనటువంటి బ్రాండ్స్ తెచ్చి ప్రజల ఆరోగ్యాలతో చాలామంది అనారోగ్యం పాలై చాలామంది మృత్యువాత పడ్డారు. అనారోగ్యంలో కిడ్నీలు పోయినాయి, లివర్లు పోయినాయి, పెరాలసిస్, స్ట్రోక్, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున కేసెస్ పెరిగిపోయినాయి.
ఇదే కాకుండా వాళ్ళ విధానాల్ని అమలు చేసుకునే దాంట్లో డిస్టిలరీస్ను కూడా వాళ్ళ చేతుల్లో తీసుకున్నారు. డిస్టిలరీస్ వ్యవస్థలు మొత్తాన్ని కూడా వాళ్ళ చేతుల్లో తీసుకున్నారు. వాళ్ళు చెప్పిన బ్రాండ్స్ మాత్రమే. కనీసం షాప్కి వెళ్ళి ఏ బ్రాండ్ అడిగే పరిస్థితి లేదు. 150 ఉందా, 200 ఉందా, ఇదే పరిస్థితి. దాని మీద మేము 5 సంవత్సరాలు మేము అనేక సార్లు పోరాటం కూడా చేశాం. ఇలాంటి అక్రమ మద్య విధానం వల్ల దాదాపు 19,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి రావాల్సినటువంటి నిధులు వాళ్ళ సొంత జేబులకు పోయినాయి. వీళ్ళు చేసినటువంటి అక్రమ విధానం వల్ల. పక్క రాష్ట్రాలు చూస్తే, ఎందుకంటే ఇవి తాగలేక ఇల్సిట్కి వెళ్ళిపోయారు. నాటుసారా ఇది ఎవరికి లాభంతో అందరికీ తెలుసు. సత్యకుమార్, గత ప్రభుత్వం తెచ్చిన ఎక్సైజ్ పాలసీ ఎవరికి లాభం కలిగిందో అందరికీ తెలుసని మంత్రి సత్యకుమార్ అన్నారు. గత ప్రభుత్వం నాణ్యత లేని మద్యాన్ని సరఫరా చేసి వారి ఆరోగ్యంతోనూ చెలగాటమాడారని మండిపడ్డారు. 2019-2024 మధ్య ప్రజల ఆరోగ్యం మద్యం వల్ల ఎంతో దెబ్బతిందన్నారు. పెరిగితే 2019 నుంచి 2024 దాకా అది 56,000కు పోయింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో లెక్కల ప్రకారమే ఇలా ఉంటే ప్రైవేట్ ఆసుపత్రులను కలుపుకుంటే ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. అంటే సులాభం కోసం, సొంత ఖజానాన్ని నింపుకోవడం కోసం ఇన్ని వేల మంది పేదల ప్రజలతో గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జే బ్రాండ్లు తీసుకొచ్చి ఆటలాడుకుంది. కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొన్ని వేల అక్క చెల్లెల పుస్తెలు తెగాయి. ఇటువంటి దుర్మార్గపు ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చి ఊరు పేరు లేని, నాణ్యత లేని మద్యం సరఫరా చేయడం వల్ల ఇవన్నీ జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అందుకనే ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీలో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఆరోగ్యానికి భద్రత కల్పించాలి, ఇస్తున్న మద్యాన్ని ఎలక్షన్ సందర్భంలో హామీలో ఒకటైన నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరకు అందిస్తామని చెప్పడం జరిగింది. దానిలోనే ప్రధానంగా దాని మీద దృష్టి పెట్టే వాళ్ళ మద్యం పాలసీని తీసుకురావడం జరిగింది. ఈ ప్రధానంగా ఇంకో సమస్య ఏంటంటే, గత ప్రభుత్వం ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ తీసుకొచ్చి దాని మీద కూడా భవిష్యత్తులో వచ్చే ఆదాయం మీద 13,000 కోట్ల అప్పు తెచ్చింది. ఈ ప్రభుత్వం మీద ఆ 13,000 కోట్లని, అంటే అన్ని వ్యవస్థల్ని, అన్ని రంగాల్ని దోచుకొని చివరికి మందుబాబుల విషయంలో కూడా దోచుకునే ప్రయత్నానికి ఇట్లాంటి శ్రీకారం చుట్టడం, ఇటువంటి ఆలోచనలు మామూలు మనుషులకు రావు. అదేదో శక్తులు ఉన్న వాళ్ళకే వస్తాయి, ఏ రకంగా దేంట్లో అవినీతికి పాల్పడవచ్చు అని. ఆ భారం కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం మీద పెట్టింది. ఒకవైపు ఆ 13,000 కోట్లు అప్పు చెల్లించాలా, డెట్ సర్వీస్ ఉంటుంది. రెండో వైపు నాణ్యమైన మద్యం తక్కువ ధరకి సరఫరా చేయాలా, ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొత్త మద్యం పాలసీని తీసుకురావడం జరిగింది. అదే సమయంలో పక్క రాష్ట్రాలతో కూడా పోటీ పడాలా, ఉన్న రాష్ట్రాలతో పోటీ పడుతూ ఇవాళ ఒక మద్యం పాలసీని తీసుకురావాల్సి వచ్చింది. అందుకే అనేక రాష్ట్రాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయో అందుబాటులో వాటిని పూర్తిగా పరిశీలించి ఒక పాలసీని తీసుకురావడం జరిగింది. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం సూసైడ్స్, ఆల్కహాల్, డ్రగ్, దీని కారణంగా జరిగిన ఆత్మహత్యలు విజయవాడ నా ఇంట్లో నా కొడుకు పుట్టినరోజని సెలబ్రేట్ చేసుకుంటుంటే కొందరు తిరుమల పద్మావతి గెస్ట్ హౌస్లో అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ ఏడుకొండల వాడిని పూజించే వ్యక్తిగా, ఒక భక్తురాలిగా చెప్తున్నారు. ఇటువంటి విష ప్రచారం చేసేవారిని ఆ దేవుడు క్షమించడని మంత్రి సంధ్యారాణి అన్నారు. అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి మీరందరూ ఒక వీడియో చూస్తున్నారు, కొన్ని ఫోటోలు పెడుతున్నారు. సభ్యతా సంస్కారం లేకుండా కొన్ని కుక్కలు నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా భర్తని, అందరినీ అవమానపరచాలని ఉద్దేశంతో కొన్ని ఫోటోలు, వీడియోలు పెడుతున్నారు. నేను ఈ కుక్కల్ని పట్టించుకోవటం ఎందుకులే అని 2 రోజుల నుంచి దానికి సమాధానం చెప్పకూడదు అనుకున్నాను. కానీ నన్ను అభిమానించే వాళ్ళు కొంతమంది అసలు విషయం ఏంటో తెలియక కంగారు పడుతున్నారు.
అందుకనే ఈ వివరణ నేను ఇస్తున్నాను. ఈ నెల ఇవి పెడుతున్నారు కానీ ఆగస్టు 29వ తేదీ నా కొడుకు పుట్టినరోజు. ఆ రోజు నా ఇంట్లో విజయవాడలో నా కొడుకు నేను పార్టీ చేసుకున్నాం. నా కుటుంబం, నా పిల్లలు, నా భర్త, మొత్తం అందరం కలిపి భోజనాలు చేసుకున్నాం. పిల్లలు డాన్సులు చేసుకున్నారు. 29వ తేదీ ఆగస్టు విజయవాడ నా ఇంట్లో జరిగింది. అది తర్వాత 31వ తేదీన మేము తిరుపతి కొండ నడుచుకుంటూ ఎక్కాం. 1వ తేదీ ఉదయం తిరుపతిలో దర్శనం అయింది మాకు. ఆ రోజు రాత్రి మళ్ళీ విజయవాడ వరదల కారణంగా నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా కలెక్టరేట్లో ఉండిపోతున్నారని నైటే నేను ఇక్కడికి వచ్చేసాను. అయితే తిరుపతిలో నేను పద్మావతి గెస్ట్ హౌస్లో ఉన్న అసలు సందర్భాలే లేవు. నేను కానీ, నా కుటుంబం కానీ, నా అనుచరులు కానీ, నా స్టాఫ్ కానీ ఎవరు కూడా పద్మావతి గెస్ట్ హౌస్లో లేవు. అయినా ఒక అమ్మవారిని కొలిసే వ్యక్తిగా, ముత్యాలమ్మ తల్లి జాతరను జరిపించే వంశంలో పుట్టిన ఆడబిడ్డగా నేను చెప్తున్నాను, తిరుపతిలో అలాంటి పిచ్చి పనులు, పనికిమాలిన పనులు ఎవరు చేస్తారో మీ అందరికీ తెలుసు. నిజంగా అట్లాంటి పనులు చేసినా, ఆ దేవుణ్ణి అవమానించినా ఇంతకు పూర్వం ఏమైపోయారో మీ అందరికీ తెలుసు. నేను అమ్మవారిని కొలిసే వ్యక్తిగా, ఆ గోవింద నామాలు జపించే వ్యక్తిగా చెప్తున్నాను. నిజంగా ఈ వీడియోలు వైరల్ చేసిన వాడు ఎవడో గాని, ఆ కుక్కలు ఎవరో గాని, మీకు నిజాలు తెలుసో లేదో నాకు తెలియదు, భగవంతుడు మాత్రం మీకు చూపిస్తారు. రాష్ట్రాలతో పోల్చితే గత ప్రభుత్వం విచిత్రంగా ధరలు పెంచుకుంటూ పోయారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ఒకే రోజు 2 జీవోలు 128, 129 తెచ్చి ఉదయం ఉన్న రేటును మార్చుతూ సాయంత్రం మరో జీవో ఇచ్చారని గత వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మా నివేదికని క్యాబినెట్కి సమర్పిస్తాం. ఇందులో ముఖ్యమైన కొన్ని సూచనలు, అసలు కొత్త పాలసీ ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది, ఇన్నోవేటివ్గా ఎందుకు ఉండాల్సి వస్తుంది అనే అంశం పైన మేము ముందుగా చర్చించుకుంటే, ఒక బాధ్యత గల ప్రభుత్వంగా ఒక కొత్త ఒరవడి, కొత్త మార్పు తీసుకొచ్చే ఆలోచనతో ముందుగా ప్రజల ఆరోగ్యం గురించి జాగ్రత్తగా మనం అడుగులు వేయాలి. అట్ ద సేమ్ టైం గత 5 సంవత్సరాల్లో వీళ్ళు మెయింటైన్ చేసిన ఇన్కన్సిస్టెంట్ పాలసీ వలన, తప్పుడు విధానం వలన రాష్ట్రం ఎంత ఆర్థికంగా నష్టపోయిందో, ఏ విధంగా ఎక్సైజ్ పాలసీని వీళ్ళు కేవలం వాళ్ళ జేబులు నింపుకోవడానికి కోసం ఉపయోగించుకున్నారో దాని గురించి కూడా స్పష్టంగా మేము అధ్యయనం చేసినప్పుడు మాకే ఆశ్చర్యం కలిగింది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే పొరుగు రాష్ట్రాలు, తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, చాలా విచిత్రంగా వీళ్ళు ధరలు పెంచుకుంటూ పోయి వాళ్ళకి నచ్చిన వ్యక్తులనే ప్రమోట్ చేసుకుంటూ, ఒక రోజు అయితే ఆశ్చర్యకరంగా ఒకే రోజు 2 జియోస్ కూడా రిలీజ్ చేశారు వీళ్ళు. ఉదయం పూట ఒక రేటు, మధ్యాహ్నం కల్లా ఆ రేట్ని 100% పెంచుతూ మరొక జియో రిలీజ్ చేశారు. జియో నంబర్ 128 మరియు జియో నంబర్ 129. సో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. కొత్త విధానం వలన ఏ విధంగా ఒక మార్పు తీసుకురాగలుగుతాం రాష్ట్రంలో. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలక్షన్లప్పుడు మేము చేసిన వాగ్దానాలని జాగ్రత్తగా స్టడీ చేసి, ఈ విధానం ద్వారా ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ ఇంకా మెరుగే విధంగా, ఎవరైతే దీనికి బానిసలయ్యారో వాళ్ళని అక్కడి నుంచి దూరం చేయడానికి కోసం స్పెసిఫిక్గా డీఅడిక్షన్ సెంటర్సు, కౌన్సిలింగ్ సెంటర్సు, వాళ్ళకి అందించాల్సిన ఆరోగ్యపరంగా మేము అందించాల్సిన సహాయం, వీటన్నిటిపైన కూడా వీటి ద్వారానే కొంతవరకు నిధులు కేటాయించాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. చాలా వరకు వీళ్ళు గత 5 సంవత్సరాల్లో అధికంగా ధరలు మెయింటైన్ చేసి ప్రభుత్వమే నడిపిస్తే ఈ బిజినెస్ ఖచ్చితంగా ప్రజల్లో పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ తగ్గిపోతుందని ఒక ప్రచారం చేశారు వీళ్ళు. కానీ శ్వేతపత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో రిలీజ్ చేసినప్పుడు ఆ రోజు చాలా స్పష్టంగా అందరికీ అర్థమైంది, గతంలో 5